మాకైతే ట్రైన్ అయితే మోసం చేసింది. ఎందుకంటే మేము అయోధ్య డామ్లో దిగాలి. అయోధ్య డామ్ పారై వచ్చాం అనమాట, అంటే దాటేసి వచ్చాం అనమాట. అయోధ్య డామ్లో ఆపలేదు. చూసారు కదా పిల్లో, 1 పిల్లో. ఇది పరుచుకోవడం అనమాట, కింద అనమాట పరుచుకోవచ్చు. దాని తర్వాత ఇక దుప్పటి ట్రైన్ స్పీడ్ బాగానే ఉంది. ఇప్పుడు మెయింటైన్ హలో గైస్, అందరూ బాగున్నారు కదా? మేమైతే బాగున్నాను. ఫైనల్లీ అయితే నేనైతే సోలో ట్రావెల్ అయితే చేయబోతున్నాను ఈ ట్రిప్లో. అయోధ్య అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఆ ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈరోజు నా ట్రైన్ అనమాట 5:30కి. బ్యాగ్ అయితే రెడీ అయిందనమాట. 5:30 అయిపోయిందా? మా వాడు కొంచెం ఏడుస్తున్నాడు, అయినప్పుడు కూడా కొంచెం కంట్రోల్ చేసామన్నమాట. టైం అయితే అయిపోయిందని చెప్తున్నాడు. ట్రావెలింగ్ అయితే చూసారు కదా, బ్యాగ్ 54. సరే, తమ్ముడు అని పిలుస్తారు. ఇదిగో మా మరదలు, మా ఆవిడ ఇదిగో బయలుదేరుతున్నారు. ఉబేర్ అనమాట బుక్ చేసామన్నమాట, ఇంక రాలేదు. అది వస్తే ఇప్పుడు వెళ్ళిపోవడమే స్టేషన్కి. 5:30కి అనమాట ట్రైన్ ఉందన్నమాట. అన్నిలో అయితే ఉబేర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇంటి దగ్గర అయితే ఏం తెలియదు, పోతుందేమని. అయితే ఇప్పుడైతే రెస్టారెంట్ కదా, స్టేషన్ దగ్గరే అనమాట. టైం ఉంది కదా అని 4:12 అయిందనమాట. ఇప్పుడు ఇంకా 5:30కే కదా, చాలా టైం ఉంది. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళేది అయితే నేను తినేసి అనమాట బయలుదేరుకున్నాను. నా చిట్టుకోండి. ఫైనల్లీ గైస్ అయితే ట్రైన్ అయితే ఎక్కువమన్నమాట. ఇప్పుడు ఇగో నా బెడ్తో 59 B59 ఉప్పర్ అనమాట మీద. మా వాళ్ళు అయితే ఇగో వెళ్తున్నాం బయటికి. మా అబ్బాయి అయితే కొంచెం జడుస్తున్నాడు అనమాట. ట్రైన్ వెళ్ళిపోద్దేమో అని జడుస్తున్నాడు. బాధపడుతున్నాడు. నేను ఏదో ఒక చెప్పానమాట, కొంచెం వాడికి నచ్చ చెప్పాను. వాడు కొంచెం అర్థం చేసుకున్నాడు. అయినప్పుడు కూడా వాడి కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. ఎంతైనా ఎప్పుడు వదిలి వెళ్ళలేదనమాట. అందుకే వాడు కొంచెం ఇదవుతున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు. నా సీట్ అయితే 59 అనమాట మీద. మనకి థర్డ్ ఏసీ కాబట్టి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నమాట అన్ని ఇచ్చారనమాట. మీదకి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు ఏదైతే ఇచ్చారో. చూసారు కదా పిల్లో, 1 పిల్లో. ఇది పరుచుకోవడం అనమాట, కింద అనమాట. తర్వాత ఇక దుప్పటి ఏసీలో చలిగే ఉంది. మళ్ళీ ఇంక ఇప్పుడు కూడా చలికాలం కాబట్టి
ఇంకా కొంచెం చలిగా ఉంటుంది. అయినప్పుడు కూడా నేను ఒక దుప్పటి తెచ్చుకున్నాను. దుప్పటి అయితే తెచ్చుకున్నాను, చూద్దాం. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం. మొత్తం రెడీ అయిపోయింది అనమాట. బెడ్ చూసారు కదా, మనం పడుకొని ఉన్నాం. బెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా కొంచెం రెస్ట్ తీసుకొని ఏదైనా ఉంటే మనం ఫుడ్ తెచ్చుకున్నాను, అంటే ఇంటి నుండి రెడీ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. దాన్ని అయితే కొంచెం తినేసి పడుకున్నాం. అయినా కొంచెం జాగ్రత్త, ఎంత ఏసీ అయినా నాన్ ఏసీ అయినా స్లీపర్ అయినా ఫస్ట్ క్లాస్ అయినా మొబైల్ మాత్రం బ్యాగ్స్ మాత్రం జాగ్రత్త. దొంగలు ఆడడం మాత్రం గ్యారెంటీ, దొంగలు ఆడతారు. దాని అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే పడుకున్నాను కదా, నీకు చెప్పాను. అయితే పడుకున్నాను, అలా పడుకుని పడిపోయాను అనమాట. అయితే ఏమీ తినలేదు, ఏమీ లేదనమాట. అలా పడుకుని పడిపోయాను. చాలా నిద్ర వచ్చింది, చెప్పాను కదా చాలా వీక్ అయిపోయానని. ఇప్పుడైతే మార్నింగ్ అయింది, లేచాను అనమాట. 5:50 అయిందనమాట. ఇంకా లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ చేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయ్యాయి అనమాట. కొంచెం ఆకలేస్తుంది, కొంచెం ఏదైనా వస్తే దగ్గరలో. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అది కూడా తెలీదు, చూడాలి. ట్రైన్ అయితే కత్తగా వచ్చింది అనమాట. 10 minutes లేట్ నడుస్తుంది ట్రైన్, 10 minutes. వచ్చానమాట. వచ్చి ఇప్పుడు ట్యాబ్లెట్ వాడుకున్నాను. మీద కూర్చోవడమే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్, ఎందుకంటే కింద పడుకొని ఉన్నారు. వాళ్ళు ఎగలేదు, ఇంకా వాళ్ళు ఎగిసే వరకు అన్నమాట మీదే ఉండాలి. మనం చెప్పలేం కదా, కొంచెం సీనియర్ సిటిజన్ అనమాట. అందుకే కొంచెం మనం ఏం చెప్పలేదు. వాళ్ళు పడుకునే ఉన్నారు. 6:30 అలా అయిపోయింది అనమాట. ఓన్లీ పడుకొని ఇప్పుడు కొంచెం మీదే రెస్ట్ తీసుకుందాం. దాని తర్వాత వాళ్ళు వేసిన తర్వాత కిందకి వెళ్ళిపోదాం. కూర్చొని మెడ పట్టేసింది, ట్యాబ్లెట్ కూడా తినలేకపోయాను అనమాట. నేనైతే మనసు జంక్షన్లో ఏదైతే ఆగిందనమాట. ట్రైన్ లేట్గా నడుస్తుంది, 1 hour లేట్గా నడుస్తుంది. చూసారు కదా, ఇప్పుడు 7-8 అవుతుంది. అయినప్పుడు కూడా సూర్యుడు ఇందాకలైతే అక్కడ చూశాను నేను, మొత్తం మంచుతో ఇది ఉందన్నమాట. కొంచెం చలిగా ఉంది. ఇంకా మరి అయోధ్య లోపల అయితే ఇంకా ఎక్కువ చలి వేస్తుందని అనుకుంటున్నాను. అయినప్పుడు కూడా నేను ఆఫీస్ పోటీ చేసుకున్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఆ వెదర్ ఎలా ఉంటుంది. ట్రైన్ అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయాను అనమాట. ఇప్పుడు వెళ్ళిపోదాం, ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకున్న తర్వాత ఏం తినలేదు అనమాట. అయితే పొట్టి అన్నం తినలేము కాబట్టి నేనైతే నేను తెచ్చుకున్నాను కదా ఇంటి నుంచి, 2 దీంట్లో తెచ్చుకున్నాను అనమాట. రాత్రి తినలేదు కదా, బాగానే ఉంది. చూశాను ఏపినన్నం కాబట్టి బాగానే ఉంది. అయితే మార్నింగ్ చూశాను అనమాట, ఏదైనా శనగలు కానీ ఏమైనా వస్తే తీసుకొని తిందామని. పనిలో అయితే శనగలు వచ్చాయన్నమాట, తీసుకున్నాను. మొత్తం కలుపుకున్నాను అనమాట. వాళ్ళు బాగా అయితే బాగుంది, బాగానే కాదు. ఎప్పుడన్నా బాగానే ఉంటుంది. ప్రెజెంట్ ట్రైన్ అయితే 13 minutes లేట్ అవుతుంది అనమాట. లేట్గా నడుస్తుంది. ఎక్కడ పడితే అక్కడే ఆపేస్తున్నాడు. కొత్త బీహార్లో ఉన్నాం, ప్రస్తుతానికి అయితే బీహార్లో ఉన్నాం. కొత్తగా స్టేషన్ అయితే కడుతున్నారు.
ట్రైన్ చూడడానికి అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే, కానీ ఎంత లేట్. టైం 1:30 అవుతుంది. ఇదే టైంకి నేను పాట్నాలో ఉండాలి. పాట్నాలో ఉండాలి. నేను అలా 1:30 పాట్నా వెళ్ళిపోతాం అనుకున్నా. అయితే 1:30 అనమాట నేనైతే ఫుడ్ ఆర్డర్ చేశాను అనమాట ఒక రెస్టారెంట్ నుంచి. అక్కడ అంటే వేస్తాలి అన్నీ ఉన్నాయి. నేనప్పుడు కూడా నాకు రొట్టి తినాలని ఉంది. అయితే రొట్టి అయితే ఆర్డర్ చేసుకున్నాను మంచిగా. 1:30కి వెళ్ళిపోతాం కదా, మంచిగా తినేద్దాం అనుకున్నా. ఇంతలో అయితే ట్రైన్ అయితే 2-3 అవర్స్ లేట్ చేసింది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం పాట్నాకి 5:30కి అనమాట. ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది. ఇది పక్క నుంచి నీరు కూడా లేవు. అయితే ఇంటి నుంచి అయితే ఖర్జూరం తెచ్చుకున్నాను అనమాట. ఈ ఖర్జూరం అయితే ఇప్పుడు తింటున్నాను. ఖర్జూరం తినేసి కొంచెం ఆకలిని తెచ్చుకుంటాను, కానీ నీరు కూడా వాటర్ బాటిల్ కూడా లేవు. అయితే వస్తే తీసుకుందాం అని అయితే అనుకున్నాను, మరి రాలేదనమాట. పాట్నా వెళ్ళడానికి ఇంక చాలా టైం ఉంది. అయితే ఇప్పుడైతే నువ్వు వాటర్ అక్కడ స్టేషన్లో ఆపారు. చిన్న స్టేషన్ నేను ఏదైతే ఉన్నాను పడుకొని ఉన్నాను, నిద్ర వస్తుంది. వాటర్ తీసుకున్నాను. అలా అయితే కొంచెం సింగల్ అయితే తీసుకున్నాను. సమోసా తీసుకున్నాను అనమాట. సమోసా కొంచెం తిని కొంచెం కడుపు నింపుకుందాం పాట్నా వచ్చే టైంకి. పాట్నా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ని అయితే అప్పుడు పాట్నా అయితే చేరుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను ఇంకా ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చింది. నేనైతే నేను చేయలేదే అనుకుంటున్నాను. అన్నాడు పాట్నాలో ఆర్డర్ చేసేటంటే ఇది ట్రైన్లో ఫుడ్ ఏమో అంత బాగాలేదు. ఎందుకంటే చాలామంది మాది తీసుకున్నారు. ట్రైన్లో ఫుడ్ బాగాలేదు, అందరూ పడేస్తున్నారు. అలా అనేసి నేనైతే బయట అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఒక ప్లేట్ ఫిష్, బటర్ మసాలా తీసుకున్నాను. నాన్ రొట్టి తీసుకున్నాను కాబట్టి ప్లస్ చనా మసాలా ఆర్డర్ చేశాను కదా, నాకైతే చికెన్ అయితే ఇచ్చేసాడు అనమాట. రెస్టారెంట్ వాళ్ళు తప్ప అది నేనైతే ఆర్డర్ చేసుకున్నాను చికెన్. నేనైతే చనా మసాలా ఆర్డర్ చేసుకున్నాను. ఎంతైనా అయితే కొంచెం లాభమే అనుకోండి, లాగించేది అనుకో. ఇప్పుడు బాగానే ఉంది స్పీడ్. తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకా స్లో అయిపోతుంది. ట్రైన్ స్పీడ్ బాగానే ఉంది. అంటే దిగాను కాదు, ఇంకా నేనైతే అయోధ్య వెళ్తున్నాను కదా. వారణాసి అయితే ఇప్పుడే చేరుకున్నాం, చూసారు కదా. అదే మన ట్రైన్ అదే అనమాట. అయితే 10:30కి అనమాట మనం అయోధ్య వెళ్ళిపోతాం అనమాట. వారణాసి స్టేషన్ అనమాట. కొంచెం లుక్ అనమాట ఇదనమాట. ఎటు ఫైనల్గా అయితే మాకైతే ట్రైన్ అయితే మోసం చేసింది. ఎందుకంటే మేము అయోధ్య డామ్లో దిగాలి. అయోధ్య డామ్ పారయ్యి వచ్చాం అనమాట, అంటే దాటేసి వచ్చాం అనమాట. అయోధ్య డామ్లో ఆపలేదు, అయోధ్య కెంట్లో ఆపింది అనమాట. అయోధ్య కెంట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం బండి ఏదో వేసుకుని మళ్ళీ వెళ్ళాలి. మనం ఇప్పుడు అదే ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి అనమాట బొల్లు ఉంటాయి, మనం స్టేషన్ పారేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు అనమాట మన దగ్గర నుంచే వచ్చారు. వాళ్ళు కూడా ఒక 4 నెంబర్ 5 నెంబర్ గ్యాంగ్ అనమాట. వాళ్ళు కూడా వాళ్ళతో మనం పాటు వెళ్ళిపోవచ్చు. అది మన ట్రైన్ అనమాట. మన మధ్య ట్రైన్ దిగేసి ఇప్పుడు అయోధ్య డామ్ వెళ్ళడానికి అయితే మనం ఏదైనా ఒక ట్యాక్సీ కానీ ఏదైనా మాట్లాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఫైనల్గా అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాం 300కి. మొత్తం 6గురు అనమాట. వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉంటాం. చూద్దాం. ఇగో ఈ ఆటో మీద అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి
అందరికి 50 రూపాయలు అడిగాడు. చూద్దాం, ఇచ్చేద్దాం, దానికి ఏముంది. అయితే వెళ్ళిపోతాం. మా బ్యాచ్ అనిపోతుంది. హలో గైస్, ఫైనల్లీ అయితే వాళ్ళైతే వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. నేనైతే సింగిల్ కదా, వాళ్ళ బడ్జెట్లో అయితే నాకు కలట్లేదు. మీకు బడ్జెట్ ఎంత అయిందో ఎంత లేదో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను, ఎక్కడ బుక్ చేసుకోవాలి ఎక్కడ లేదో. ఫైనల్ అయితే ఇగో చూసారు కదా, ఇదే బిల్డింగ్ అనమాట. నాకైతే చాలా తక్కువకే దొరికింది 2 days. ఫైనల్ గైస్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గైస్ రూమ్ అయితే దొరికింది. చూసారు కదా ఈ రూము, ఇక రూమ్ చూడు ఎంత బాగుందో. తక్కువలో అనమాట రూమ్ అయితే. రూమ్ అయితే దొరికింది అనమాట. చాలా తక్కువలో. వాళ్ళు ఎక్కడ దూరారో వాళ్ళు 1 dayకి మీకు తర్వాత చెప్తాను, 1 dayకి ఎంత అయిందో ఎంత లేదో నెక్స్ట్ వీడియోలో. ఓకే సార్, రూమ్కి అయితే వచ్చాం. కొంచెం వాళ్ళకి మనీస్ అని ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం గాయ్స్ ఇప్పుడైతే పేమెంట్ అయితే చేస్తాను అనమాట. చూసారు కదా రూమ్ ఎలా ఉందో. ఏసీ కూడా ఉంది. అయితే ఏసీ అయితే మనకి నడవడానికి అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మనం నాన్ ఏసీ తీసుకున్నాం కాబట్టి. 3 days గురించి. బాత్రూమ్ కూడా చూపిస్తాం మీకు. గ్రీజర్ ఉంది. సో గైస్ అయితే ఫైనలీ అయితే వచ్చాం కదా. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాయి అనమాట. ఇప్పుడైతే పడుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ గుడ్ నైట్. అయోధ్య అయితే మనం వచ్చేస్తాం, దగ్గరే అనమాట. మీకు మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అంతే చూపిస్తాను. ఓకే గైస్, అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.